నమస్కారం. రక్షణ మంత్రిత్వ శాఖలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే కేవలం 5 నిమిషాల్లో ఈ అవకాశం సరిపోతుందో లేదో చెక్ చేసుకుందాం. పదండి, ఈ అర్హతల చెక్లిస్ట్ని ఒక్కసారి త్వరగా చూసేద్దాం. సరే, ముందుగా ఏమేం పోస్టులున్నాయో చూద్దాం. మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్, లోయర్ డివిజన్ క్లార్క్ అంటే ఎల్డీసీ, ఇంకా సూపరింటెండెంట్. వాటి పే స్కేల్స్, ఖాళీల సంఖ్య కూడా ఇక్కడున్నాయి. వీటిని బట్టి దేనికి అప్లై చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఈ 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు ఉద్యోగమేంటి, తర్వాత కావలసిన అర్హతలు, వయసు, సెలెక్షన్ ఎలా ఉంటుంది, చివరిగా అప్లికేషన్ ఎలా పంపాలి, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, మొదటి విభాగం ఉద్యోగ అవకాశం. ఈ పోస్టులన్నీ ముంబైలోని రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. అసలివి ఏ రకమైన పోస్టులు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. 1, ఇవి నాన్ గెజిటెడ్ పోస్టులు. 2, ఒకవేళ ఉద్యోగం వస్తే ఇండియాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక మన చెక్లిస్ట్లో రెండో, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. అదే ప్రధాన అర్హతలు. ఈ అర్హతలు సరిపోతేనే మనం ముందుకు వెళ్ళగలం. సో జాగ్రత్తగా గమనించండి. విద్యా అర్హతల విషయంలో అంత కష్టమేమీ లేదు. ఎంటీఎస్ పోస్ట్కు అప్లై చేయాలంటే సింపుల్గా 10వ తరగతి పాసైతే చాలు. అదే ఎల్డీసీ లేదా సూపరింటెండెంట్ పోస్టులకైతే 12వ తరగతి అంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఎల్డీసీ పోస్టుకు కేవలం 12వ తరగతి పాస్ అయితే సరిపోదు, అదనంగా టైపింగ్ స్కిల్ కూడా ఉండాలి. ఇంగ్లీష్లో అయితే నిమిషానికి 35 పదాలు, లేదా హిందీలో అయితే నిమిషానికి 30 పదాల స్పీడ్తో టైప్ చేయగలగాలి. గుర్తుంచుకోండి, ఈ టెస్ట్ కంప్యూటర్ పైనే ఉంటుంది. ఇక సూపరింటెండెంట్ పోస్ట్ విషయానికి వస్తే దీనికి మరికొన్ని అదనపు అర్హతలు కావాలి. 1, మెటీరియల్ మేనేజ్మెంట్లో ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. దాంతోపాటు స్టోర్ కీపింగ్ లేదా అకౌంటెన్సీలో కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి. మన చెక్లిస్ట్లో 3వ అంశం వయస్సు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నంత మాత్రాన సరిపోదు కదా, వయస్సు కూడా నిర్దేశించిన పరిమితిలో ఉండాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. స్టాండర్డ్ ఏజ్ లిమిట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎంటీఎస్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. అదే ఎల్డీసీ సూపరింటెండెంట్ పోస్టులకైతే 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే కొంతమందికి గరిష్ట వయస్సులో మినహాయింపు ఉంటుంది. దాన్ని ఏజ్ రిలాక్సేషన్ అంటారు. అంటే కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వారికి అప్పర్ ఏజ్ లిమిట్ని మరికొంత పెంచుతారన్నమాట. అది ఎవరికి ఎంతుంటుందో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. చూడండి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఇలా అదనపు సడలింపులున్నాయి. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ దాటినా కూడా ఈ రిలాక్సేషన్ వల్ల చాలామందికి అప్లై చేసే అవకాశం వస్తుంది. ఓకే, ఇప్పటివరకు అర్హతలన్నీ సరిపోతే మన చెక్లిస్ట్లో తర్వాతి స్టేజ్ 4వ విభాగం ఎంపిక ప్రక్రియ. అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ దశలుంటాయి చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా వరకు ఒకే ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది. అదే రాత పరీక్ష. అందులో వచ్చే మార్కులే కీలకం. అయితే ఒక ఎల్డీసీ పోస్టుకు మాత్రం అదనంగా ఒక స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడొక సూపర్బ్ విషయమేంటంటే ఈ 3 పోస్టులకు కూడా ఒకే రకమైన రాత పరీక్ష ఉంటుంది. సిలబస్ ఒక్కటే, మార్కుల పద్ధతి కూడా ఒకటే. దీనివల్లేం లాభం? ప్రిపరేషన్ ఒక్కటే, కాని అవకాశాలు 3. ఇది అభ్యర్థులకు చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ఫైనల్ సెలెక్షన్ అనేది కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. ఎల్డీసీకి ఉన్న స్కిల్ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే అందులో పాస్ అయితే చాలు, దాని మార్కులను ఫైనల్ లిస్ట్లో కలపరు. సో ఫోకస్ అంతా రాత పరీక్షపైనే ఉండాలి. రైట్, ఇక మన చెక్లిస్ట్లో ఆఖరి 5వ విభాగం. అర్హతలన్నీ ఉండి పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉంటే ముందు అప్లికేషన్ సరిగ్గా పంపాలి కదా. ఈ స్టెప్లో చిన్న చిన్న పొరపాట్లు చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది. సో జాగ్రత్తగా చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఈ 3 స్టెప్స్లో ఉంటుంది. ఫామ్స్ నింపడం, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కాపీలను సెల్ఫ్ అటెస్ట్ చేసి జత చేయడం, చివరగా కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపడం. ఆర్డినరీ పోస్ట్ అస్సలు చేయొద్దు. అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ లిస్ట్లో ఉన్న ప్రతి డాక్యుమెంట్ తప్పనిసరిగా జత చేయాలి. అప్లికేషన్ ఫారం, అడ్మిట్ కార్డ్ ఫారాలు, సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వెలపు, ఫోటోలు, అన్ని సర్టిఫికెట్ల కాపీలు, ఏదీ మిస్ అవ్వకూడదు. ఇది చాలా సింపుల్గా అనిపించినా
చాలామంది చేసే తప్పు ఇదే. పంపించే ఎన్వలప్ పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో, అలాగే ఏ కేటగిరీకి చెందినవారో స్పష్టంగా రాయాలి. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వివరాలన్నీ చూశాక ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయనిపిస్తోందా? అయితే తర్వాతి అడుగు వేయడానికి సిద్ధంగా ఉండండి. పూర్తి చేసిన అప్లికేషన్ను పంపించాల్సిన చిరునామా ఇదే. కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసిపెట్టుకోండి. అర్హత ఉన్న వారందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాం.